అది సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మినిస్టర్ ఇలాఖాలోని గురుకులాలు నరకానికి నకళ్లుగా మారాయి. సరైన ఆహారం అందక విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. పిల్లలు పాఠశాలను వదిలేసి పారిపోవలసిన దుస్థితి దాపురించింది. పైగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న వరుస దుర్ఘటనలు విద్యార్థులను వారి తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మంత్రి వివేక్ ఖాకీల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పేదింటి పిల్లలకు కార్పొరేట్ తరహా విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చక్కని మెనూతో అనుదినాహారం, ఇతర అనేక సౌకర్యాలు కల్పించారు. నాడు ప్రభుత్వ గురుకులాల్లో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. దీంతో గత ప్రభుత్వంలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం విపరీతంగా పోటీ పడేవారు. కానీ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా, ప్రభుత్వ వసతి గృహాలు నరకానికి నకళ్లుగా మారాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వర్గంలోని పరిధిలో గురుకుల రెసిడెన్షియల్ హాస్టళ్లు వాటి పరిస్థితి ఎలాగా తయారైందంటే అగమ్య గోచరంగా తయారైంది. హాస్టల్లో విద్యార్థులు పారిపోవాల్సిన దుస్థితి. 2 విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి నుంచి 3 విద్యార్థులు పారిపోయి ఆదిలాబాద్లో దొరికింది. చెన్నూరులో మహిళా ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి 3 విద్యార్థులు పారిపోయారు. మరి మైనార్టీ హాస్టల్లోనూ అయితే విద్యార్థులకు గొడ్డు కారంతో మరి భోజనం వడ్డిస్తూ ఉన్నాం. ఇన్ని చర్యలు చూసిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పై అక్కడ నిరసన తెలిపితే, అయ్యా ఈ విధంగా లేదు, బాగలేదు, హాస్టళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని స్థానిక మినిస్టర్ మంత్రి వివేక్ గారికి విన్నవిస్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తూ ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని గురుకులాల్లో మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందించడం లేదు. కాంగ్రెస్ సర్కార్ మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టడం లేదు. చెన్నూరు మైనారిటీ గురుకుల పాఠశాలలో కారంతో భోజనం పెడుతున్నారు. అటు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో కనీస వసతులు లేకపోవడంతో 15 మంది విద్యార్థులు పాఠశాల నుంచి పారిపోయారు. మంచిర్యాల ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పుకొని పిల్లలు బావురుమన్నారు. మంత్రి వివేక్ పట్టణంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన మరుసటి రోజే అందులో చదివే 3 విద్యార్థినులు అదృశ్యం కావడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రి ఇలాఖాలోని గురుకులాల్లోనే విద్యార్థుల కష్టాలు ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో హాస్టళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా, దయనీయంగా ఈ పాలకుల కన్సర్నల్లా తయారైంది. ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి మంత్రి వ్యవహరిస్తూ ఉన్న మంత్రి వివేక్ గారు మా ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో కానీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, మిగతా మైనార్టీ హాస్టళ్లలో ఏ విధంగా మాకు ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ పోషణ గడవక చాలామంది విద్యార్థులు హాస్టల్లో మంచి చదువుల కోసం అని చెప్పేసి బీద రైతు కూలీలు ఇవాళ వాళ్ళ కుమారులు కుమార్తెలు ఇవాళ హాస్టళ్లలో చదవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఇది బీదల వ్యతిరేకమైన ప్రభుత్వం. మరోవైపు చెన్నూరు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను రేవంత్ సర్కార్ వేధిస్తున్నది. జూన్ 20న చెన్నూరులోని మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు కారంతో భోజనం పెట్టారని తెలియడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే 16 మంది గులాబీ పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి వారిపై అక్రమంగా కేసులు పెట్టారు. జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు మంత్రి వివేక్ ను వదిలేసి మంచిర్యాల ఎమ్మెల్యేకు గోడు వెళ్లబోసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. మంత్రి వివేక్ తక్షణమే స్పందించి గురుకులాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు తగిన వసతులు కల్పించి నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా స్పందించకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇవాళ విద్యా వ్యవస్థ మరియు గురుకుల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది రాష్ట్రంలో. విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు దగ్గర పెట్టుకున్నాడు అంతే తప్ప విద్యాశాఖ మీద కనీసం ఏ రోజు కూడా రివ్యూలు పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇవాళ విద్యాశాఖను గాడిన పెట్టాలంటే దానికి సపరేటు మంత్రిని పెట్టాలి. మంత్రిని పెట్టుకోకుండా సపరేట్ తన దగ్గరే పెట్టుకొని మరి సక్రమమైన పద్ధతిలో నడిపియకుండా తాను రీతిగా కూడా వ్యవహరిస్తున్నాడు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు తేల్చి చెప్తున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నాయకత్వంలో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.